2024లో దాదాపు 24 పైగా క్రికెటర్స్ అయితే రిటైర్ అయ్యాడు. 2024 ద ఇయర్ ఆఫ్ రిటైర్మెంట్. తన ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ని చిన్నప్పటి నుంచి చూసి పెరిగి వాళ్ళైతే రిటైర్మెంట్ ఇస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. లేట్ 90s అండ్ ఎర్లీ 2000 కిడ్స్కి అయితే ఈ క్రికెటర్స్ని అయితే చూసి పెరిగి ఉంటారు. ఈ వీడియోలో చెప్పబోయే ప్లేయర్స్ గురించి అయితే వీళ్ళకి అంకితం. 2024 టీ20 వరల్డ్ కప్ అయితే ఇండియా అయితే గెలిచింది. ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనందంతో మునిగిపోయారు. ఆ ఆనందం ఎక్కువసేపు లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారిద్దరైతే టీ20s నుంచి అయితే రిటైర్మెంట్ ఇచ్చారు. ఆ వార్త విన్నాక యావత్ భారత్ మొత్తం బాధపడింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచామని ఆనందపడాలా, మళ్ళీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని ఎప్పటికీ టీ20స్లో చూడమని బాధపడాలో అర్థం కాలేదు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వారిద్దరైతే ఒక డిసిషన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి ఏజ్ ఆ టైంలో 36 ఉంది. ఇక యంగ్ ప్లేయర్స్కి అవకాశాలు ఇవ్వాలని వాళ్ళైతే నిర్ణయించుకున్నారు. యంగ్ ప్లేయర్స్ కోసం అని వారిద్దరైతే టీ20s నుంచి అయితే రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ఇంటర్నేషనల్ అయితే రోహిత్ శర్మ అయితే మోస్ట్ సెంచరీస్ అండ్ మోస్ట్ రన్స్, అలాగే విరాట్ కోహ్లీ సెకండ్ మోస్ట్ రన్స్ అండ్ మోస్ట్ 50s కొట్టారు. నెక్స్ట్ డేవిడ్ వార్నర్ కూడా 2024లో అయితే ఆల్ ఫార్మర్స్కి అయితే రిటైర్మెంట్ పలికాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన ఒక గొప్ప ఓపెనర్. మోస్ట్ రన్స్ ఇన్ యాజ్ ఎ ఓపెనర్ ఫర్ ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్కి ఇండియాలో మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన ఐపీఎల్లో ఎంతో అద్భుతంగా ఆడేవాడు. సన్ రైజర్స్కి ఒక కప్పు గెలిపించాడు. దాంతో ఇండియాలో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది డేవిడ్ వార్నర్కి. డేవిడ్ వార్నర్ని అయితే ఒక దేవుళ్ళ భావిస్తారు తెలుగు ప్రజలైతే. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అయినని తెలిసిన విషయం అయితే యావత్ ప్రపంచం మొత్తం షాక్ అయింది. డేవిడ్ వార్నర్ అయితే తన చివరి టెస్ట్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాలోని తన హోమ్ గ్రౌండ్లో అయితే ఆడాడు. చివరి టెస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ ముందర ఆడి వీడ్కోలు అయితే పలికాడు. డేవిడ్ వార్నర్ టిక్ టాక్లో వీడియోస్ కానీ తను చేసే ఫన్నీ రియాక్షన్స్ కానీ ఫ్యాన్స్ని ఎంతో ఆకట్టుకుంది. డేవిడ్ వార్నర్స్కి ఆస్ట్రేలియాలోనే కాదు ఇండియాలో కూడా ఎంతోమంది. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి చేతేశ్వర్ పుజారా అంటే టెస్ట్ అంటే చేతేశ్వర్ పుజారా ఇండియాకి ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే తన వికెట్ల దగ్గర పాతుకుపోతాడు. ఇండియా కఠినమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తన వికెట్ని అయితే కోల్పోనివ్వడు. ఇండియాకి ఎన్నో ఓడిపోయే మ్యాచ్లని గెలిపించాడు. తాను క్రీజ్లో ఉన్నప్పుడు తాను అవుట్ చేయడం ఇంపాసిబుల్. తానైతే 100 టెస్ట్స్ ఆడిన బ్యాట్స్మెన్గా ఒక అరుదైన రికార్డు ఉంది. పుజారాకి ఎన్ని బాల్స్ వేసినా తానైతే అవుట్ కాడు. పుజారా రిటైర్మెంట్ తర్వాత నెంబర్ 3లో ఇండియాకి అతను లాంటి బ్యాట్స్మెన్ అయితే ఇంకా రీప్లేస్మెంట్గా దొరకలేదు. ఎందుకంటే అతను ఎంతో అద్భుతంగా ఆడేవాడు. ఇండియాకి ఆపోజిట్ టీమ్స్కి చుక్కలు చూపిండేవాడు. బౌలర్స్ అతను అవుట్ చేయాలంటే చాలా కష్టపడేవారు. ఎందుకంటే అతను క్రీజ్లో పాతుకుపోయేవాడు. ఇండియాకి ఎన్నో ఓడిపోయే మ్యాచ్లను అయితే చేతేశ్వర్ పుజారా అయితే గెలిపించాడు, అలాగే డ్రా చేపించాడు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు ఎంతో పెద్ద ప్లేయర్. మనకి విరాట్ కోహ్లీ ఎలాగో ఆస్ట్రేలియాకి స్టీవ్ స్మిత్ మోస్ట్ హేటెడ్ క్రికెటర్ ఇన్ వరల్డ్. నేను కూడా ఎంతో హేట్ చేసేవాడిని. ఎందుకంటే అతను ఎప్పుడు ఇండియా మీద బాగా ఆడేవాడు. అతను క్రీజ్లో ఉన్నాడంటే మ్యాచ్ను గెలిపించుకొనే పోతాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అయితే మిచెల్ స్టార్క్, హాజల్వుడ్, ప్యాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ వార్నర్ వీళ్ళెవ్వరు లేకున్నా అతను ఒక్కడే ఒంటి చేత్తో ఆస్ట్రేలియాని అయితే సెమీఫైనల్ వరకు తీసుకెళ్ళాడు. సెమీఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా ఓడిపోయింది. తానైతే క్రికెట్కి ఓడిఐకి అయితే గుడ్ బై చెప్పాడు. స్టీవ్ స్మిత్ ఓడిఐకి రిటైర్మెంట్ ఇచ్చిండన్న వార్త వినగానే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇండియా మొత్తం స్టీవ్ స్మిత్కి ఆ రోజు జై కొట్టింది. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఎంతో గొప్ప ప్లేయరు. అలాంటి ప్లేయర్ రిటైర్ కావడం చాలా బాధాకరమైన విషయం. స్టీవ్ స్మిత్ కేవలం ఓడిఐ ఫార్మాట్ మాత్రమే రిటైర్మెంట్ ఇచ్చాడు. టెస్ట్లో అయితే ఇంకా కొనసాగుతుండు, కానీ టీ20స్లో అయితే తనకైతే ఛాన్స్ అయితే దొరకట్లేదు. నెక్స్ట్ క్రికెటర్ వచ్చేసి ఇండియాకి మరియు వరల్డ్ క్రికెట్కి ఎంతో ఇష్టమైన కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ జరుగుతుండగా సడన్గా ఒక పోస్ట్ వచ్చింది బ్లాక్ క్యాప్స్ నుంచి, థ్యాంక్ యూ కేన్ అని. కేన్ విలియమ్సన్ అయితే ఆల్ ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ప్రకటించాడని. ఆ వార్త విన్నాక మొత్తం న్యూజిలాండ్ ఫ్యాన్సే కాదు ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఎంతో బాధపడ్డారు. ఎప్పుడూ చిరునవ్వుతో నవ్వే కేన్ మనకు నవ్వడం నేర్పించాడు, కానీ ఈసారి ఏడిపించేశాడు భయ్య.
తన రిటైర్మెంట్ ఎంతో బాధ కలిపింది. తనకెంతో ఇష్టమైన డిజర్వ్ అయిన ట్రోఫీ అయితే తనైతే గెలవకుండా వెళ్ళాడు. తానైతే ఆల్ ఫార్మర్స్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. గొప్ప గొప్ప క్రికెటర్స్ అందరు రిటైర్మెంట్ అవుతుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. కేన్ విలియమ్సన్ అయితే 10,000 రన్స్కి దగ్గరలో ఉన్నప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది మరీ బాధ కలిగించే విషయం. ఎందుకంటే 10,000 రన్స్ మైల్ స్టోన్ అనేది చాలా గొప్పది. అలాంటి ఛాన్స్ని అయితే కేన్ విలియమ్సన్ మిస్ చేసుకున్నాడు. కేన్ విలియమ్సన్ అయితే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. తాను గెలిచినా నవ్వుతాడు, ఓడిపోయినా నవ్వుతాడు, అవుట్ అయినా నవ్వుతాడు. కానీ 2019 వరల్డ్ కప్ చాలా బాధ అనిపిస్తుంది. అన్ఫేర్గా ఇంగ్లాండ్ గెలిచింది, కానీ తన డిఫీట్ని అయితే తను చిరునవ్వుతో యాక్సెప్ట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ కేన్. అది 2025 ఐపీఎల్. అందరూ యథావిధిగా ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక స్టోరీ వచ్చింది. అందరూ యథావిధిగా ఓపెన్ చేశారు, చూస్తే షాక్ అయ్యారు. తానైతే సడన్గా టెస్ట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ షాక్ అయ్యారు. అసలు ఎందుకు ఇలా చేశాడు రోహిత్ శర్మ అని ఎందరూ బాధపడ్డారు. శర్మ అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే నేనైతే ఎక్కడికి వెళ్ళాను, నేనేం టెస్ట్ నుంచి రిటైర్మెంట్ చేసుకోవాలని అనుకోలేదు అన్నాడు. కానీ సడన్గా ఇన్స్టాగ్రామ్లో రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐ అయితే తన ఫోర్స్ఫుల్గా రిటైర్మెంట్ చేయించిందైతే అర్థమైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారానికే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. మే 12 అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో పెద్ద పోస్ట్ పెట్టాడు, తాను టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ఇస్తున్నానని. దాంతో కోహ్లీ ఫ్యాన్సే కాదు, మొత్తం ప్రపంచం షాక్ అయింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ తాను 10,000 రన్స్ డ్రీమ్ అని చెప్పాడు. టెస్ట్లో తాను 10,000 రన్స్ కొట్టి రిటైర్మెంట్ ఇస్తానని చెప్పాడు. కానీ తానైతే 9,233 రన్స్ కాడ ఉన్నప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఇండియాకి బెస్ట్ కెప్టెన్. తానైతే టెస్ట్ క్రికెట్ని డామినేట్ చేశాడు. 7 ఇయర్స్లో కేవలం 2 మ్యాచెసే ఓడిపోయింది మన హోమ్ టెస్ట్లో. ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప టెస్ట్ ప్లేయర్ తానైతే మే 12 రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతటి మహావీరుడు అయితే 10,000 రన్స్ కొట్టకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కూడా మిస్ చేసుకోడు అలాంటి ఆపర్చునిటీ. కానీ విరాట్ కోహ్లీ 10,000 రన్స్కి రీచ్ కాకముందుకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. హ్యాట్స్ ఆఫ్ ద కింగ్ విరాట్ కోహ్లీ. బోత్ రోకో ఫ్రెండ్షిప్ గురించి ఎలా చెప్పాలి, అసలు ఇద్దరు కలిసి టెస్ట్ మరియు T20స్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించారు. తాను ఆడకుంటే నేను ఆడను అని ఇద్దరైతే రిటైర్మెంట్లు ప్రకటించుకున్నారు. ఫ్యాన్స్ని బాధలోకి పంపారు. ద గ్రేటెస్ట్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ డియో స్టూవర్ట్ బ్రాడ్ అండ్ జేమ్స్ ఆండర్సన్. వీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరు ఎంతో టాలెంట్ అయిన బౌలర్స్. వీళ్ళిద్దరైతే ఇంగ్లాండ్కి ఎన్నో వికెట్స్ తీశారు టెస్ట్లలో. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 1000 వికెట్స్ టెస్ట్ వికెట్స్ పార్ట్నర్షిప్ ఉంది. ఇది అన్బ్రేకబుల్ రికార్డ్స్. వీళ్ళిద్దరైతే ఇంగ్లాండ్ని ఎన్నో సంవత్సరాలుగా భుజాల మీద మోశారు. వీళ్ళిద్దరిలో ఫస్ట్ స్టూవర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 యాషెస్లో అయితే తానైతే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ముందు తానైతే రిటైర్మెంట్ తీసుకున్నాడు. తాను చివరి మ్యాచ్లో లాస్ట్ బాల్ 6 కొట్టాడు, అలాగే లాస్ట్ బాల్ వికెట్ తీసుకున్నాడు. ఇలా క్రికెట్లో ఏకైక ప్లేయర్ ఇలా తీసుకోవడం. దాని తర్వాత జేమ్స్ ఆండర్సన్ 2024 యాషెస్లో అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఫ్యామిలీ ముందు అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. జేమ్స్ ఆండర్సన్ ఎంతో గొప్పగా రిటైర్మెంట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. తనకైతే పర్ఫెక్ట్ ఫేర్వెల్ మ్యాచ్ అయితే ఇచ్చింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అయితే. తన ఫ్యాన్స్ ముందు అయితే తానైతే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను 991 వికెట్స్ వద్ద రిటైర్మెంట్ ప్రకటించాడు. జేమ్స్ ఆండర్సన్ దాదాపు 21 సంవత్సరాలు అయితే క్రికెట్ ఆడాడు. ఒక ఫాస్ట్ బౌలర్ 21 సంవత్సరాలు క్రికెట్ ఆడడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్కే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ జేమ్స్ ఆండర్సన్ 41 ఇయర్స్ వరకు అయితే ఆడాడు. టెస్ట్లలో మోస్ట్ వికెట్స్ అయితే ఫాస్ట్ బౌలర్గా అతన్నే ఉంది. తానైతే ఒక గొప్ప మైల్ స్టోన్ అయితే మిస్ చేసుకున్నాడు. 1000 వికెట్స్కి చేరువలో ఉన్నప్పుడైతే తానైతే రిటైర్మెంట్ తీసుకున్నాడు. జేమ్స్ ఆండర్సన్ ఒక రేడ్ రికార్డ్ ఉంది. ఇండియా సంబంధించి 3 జనరేషన్ ప్లేయర్స్ని అయితే తానైతే అవుట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ని అవుట్ చేశాడు, విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు, శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. తాను ఎంతో గొప్ప లెజెండ్ కదా మన జేమ్స్ ఆండర్సన్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా కూడా 2024
T20 వరల్డ్ కప్ తర్వాత తానైతే రిటైర్మెంట్ ప్రకటించాడు. రవీంద్ర జడేజా ఎంతో గొప్ప ఫీల్డరు. తానైతే విరాట్, రోహిత్తో పాటు అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. రవీంద్ర జడేజా అయితే ప్రస్తుతం టెస్టులలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తానైతే అద్భుతంగా ఆడుతున్నాడు ప్రస్తుతం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓన్లీ ఓడిఎస్లోనే ఆడుతున్నారు. రవీంద్ర జడేజా టెస్టులో మరి ఓడిఐలో అయితే కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ ముగ్గురు 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని ఆశగా ఉంది. ముగ్గురు 2027 తర్వాత రిటైర్ కావాలి. ఇలా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న క్రికెటర్స్ అందరూ అయితే రిటైర్మెంట్ ప్రకటించారు. వాళ్ళందరూ గొప్ప లెజెండ్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళనే చూస్తూ పెరిగాం, వాళ్ళనే చూస్తూ క్రికెట్ ఆడడం కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళని చూడమని. వాళ్ళైతే ఇంకెప్పటికీ క్రికెట్ ఆడరు. ఇలా మనకి ఇష్టమైన లెజెండ్స్ అయితే రిటైర్మెంట్ అయ్యారు. లేట్ 90s కిడ్స్ అండ్ ఎర్లీ 2000 కిడ్స్కి అయితే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఈ క్రికెటర్స్నే చూస్తూ పెరిగారు. వీళ్ళందరూ గొప్ప లెజెండ్స్. వీళ్ళందరూ మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. మీరు క్రికెట్ నుంచి దూరం అయి ఉండొచ్చు, కానీ మా గుండెల్లో నుంచి అయితే ఎప్పటికీ దూరం కారు. మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోము. మీరు మా చైల్డ్హుడ్ హీరోస్ కాబట్టి ఎప్పటికీ మర్చిపోలేము మేము. థ్యాంక్ యూ ఆల్ ద లెజెండ్స్ హూ మేడ్ మై చైల్డ్హుడ్ బ్యూటిఫుల్. మీ మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను. ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎందరో క్రికెటర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. నేనైతే ఈ వీడియోలో ఇంతవరకే చెప్పాను. మిగతా క్రికెటర్స్ని పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేనైతే పార్ట్ 2తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.